కోడిపిల్లల ఉత్పత్తి పంపిణీకి సంబంధించి శ్రీనివాస ఫార్మ్స్ హైలైన్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక ముందు హైలైన్ సంస్థ ఉత్పత్తి చేసే కోడిపిల్లలను శ్రీనివాస ఫార్మ్స్ దేశవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం ద్వారా చిన్న గుడ్లు నాణ్యతలేమి సమస్యకి పరిష్కారం దొరకనుందని శ్రీనివాస ఫార్మ్స్ ఉపాధ్యక్షులు సురేష్ చిట్టూరి తెలిపారు. విదేశీ సంస్థతో జట్టు కట్టడం వల్ల కలిగే లాభాలు, గుడ్ల ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాల గురించి ఆయన ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ మోహన్కి అందించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్పత్తుల వ్యాపారంలో ప్రముఖంగా గుర్తింపు పొందినటువంటి శ్రీనివాస ఫార్మ్స్ అంతర్జాతీయ గుర్తింపైనటువంటి హైలైన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ చిట్టూరి మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా హైలైన్ సంస్థతో ఎంఓయూ ప్రధాన ఉద్దేశం అంటే ఒకటండి, ఇప్పుడు మన ఇండస్ట్రీలో మన ఫార్మర్స్కి రెండు సమస్యలండి, అంటే మూడు. ఒకటేమో ప్రైమరీ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఒకటి బాగా ఛాలెంజ్ అవుతుంది. కన్జ్యూమర్స్ కూడా నాలెడ్జ్ అది పెరిగి కొంచెం అది క్వశ్చన్ చేస్తాం బాగా స్ట్రాంగ్ అవుతుంది. రెండోదేమో స్టార్టింగ్ లో చిన్న గుడ్లు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల మార్కెట్ ఒకటి బాగా దెబ్బతింటుంది. ఫార్మర్ కి రేట్ రావట్లేదు, ట్రేడర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఫార్మర్ ని బాగా కోతలు చేస్తాం ఒకటి. మూడోది ఏంటంటే 60వ వారం వచ్చేటప్పటికి గుడ్డు షెల్ వీక్ అయిపోయి పగుళ్ళు ఎక్కువ అవుతుంది. సో ఈ మూడు ప్రాబ్లం వల్ల ఫార్మర్ కొంచెం ఫార్మ్ లో ప్రొడక్టివిటీలో దెబ్బతింటున్నారు, అండ్ క్వాలిటీలోని, డిమాండ్లోని, అండ్ ఒక్కోసారి అది వాడుకుని మార్కెట్ పాడేస్తాం అవన్నీ అవుతున్నాయి. ఈ హైలైన్ గుడ్ వల్ల ఈ మూడు సాల్వ్ అవుతాయండి. నాలుగోది ఏంటంటే ఇప్పుడు మామూలుగా 80 వారాల వరకు పెడతారండి ఒక ఫార్మర్స్. 80 వారాలకు పెట్టి 320, 330 గుడ్లు వస్తాయి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 90 వారాలు పెట్టుకుని, ఎందుకంటే షెల్ బాగా స్ట్రాంగ్ ఉంటుందని కానీ 90 వారాల వరకు పెట్టుకుని దగ్గర 400, 420 గుడ్ల వరకు తెచ్చుకోవచ్చు అనమాట, ఉత్పత్తి చేసుకోవచ్చు. సో దీనివల్ల ఫార్మర్స్ కి వాళ్ళ ప్రాఫిట్స్ డబుల్ అయ్యే స్కోప్ ఉంది, దగ్గర డబుల్ అయ్యే స్కోప్ ఉంది. సో దాని ఉద్దేశంతో మేము ఈ టైఅప్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి అంటే మనం ఇప్పుడు వరకు ఈ 8 జిల్లాలకే మా గత రిలేషన్షిప్ వల్ల 8 జిల్లాలకి రిస్ట్రిక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు శ్రీనివాస హ్యాచెస్ ఆల్ ఇండియా, మొత్తం ఇండియా అంతా ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. ఉట్టే ఎక్స్క్లూజివ్ రైట్స్ మనకే ఉన్నాయండి. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం మన ఫార్మర్స్ కి ఎలాంటి మేలు జరిగే అవకాశం. సో హైలైన్ ఏంటంటే ఇప్పుడు 81 సంవత్సరాలు అవుతుందండి ఈ కంపెనీ పెట్టి. ఈ బ్రీడ్ మీకు అసలు ఒరిజినల్ గా చికెన్ లో హైబ్రీడింగ్ అన్నది హైలైన్ కనిపెట్టిందండి. హెన్రీ వాలస్ అని, తర్వాత ఆయన అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు, ఆయన కనిపెట్టిందండి ఇది. అండ్ వరల్డ్ లో ఇప్పుడు చైనాలో దగ్గర చైనా నెంబర్ 1 అండ్ వరల్డ్ లో 35% ఆఫ్ గుడ్లు, వరల్డ్ గుడ్లు అని చైనాలోనే ఉత్పత్తి అవుతాయి, ప్రొడ్యూస్, కన్జ్యూమ్. చైనాలో వీళ్ళకి 60% మార్కెట్ షేర్ ఉందండి. నెంబర్ 2 మార్కెట్ వరల్డ్ లో అమెరికా అండి. అమెరికాలో వీళ్ళకి 70% ప్లస్ ఉందండి. ఇండియా నెంబర్ 3. సో ఇండియాలో వీళ్ళకి పెద్ద ప్రెజెన్స్ లేదు. సో మనం ఇప్పుడు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇంకా ఇప్పుడు మనం వీళ్ళని ఇది స్ట్రెంథెన్ చేయాలని ఇండియాలో. పౌల్ట్రీ సెక్టర్ ఏ విధంగా ఉందండి? ఎగ్స్ కన్జంప్షన్ కానీ, చికెన్ కన్జంప్షన్ కానీ, చికెన్ వీటిలో ఏ విధంగా? ఇప్పుడు 65 గుడ్లు తింటున్నాం సంవత్సరానికి మనిషికి. ఇప్పుడు అదే మీరు చైనాలో చూస్తే 270, జపాన్ 340, మెక్సికో 365. మెక్సికో ఒకటి వదిలేసి ఇది కనెక్టెడ్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎగ్ కన్జంప్షన్ పెరుగుతుందండి. అండ్ యంగ్స్టర్స్ కి డైట్ మీద అవగాహన కూడా పెరిగి మోర్ హెల్దీ డైట్ అది ఇది అనుకుని తింటున్నారు. కాబట్టి గుడ్లు ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు డాక్టర్స్ దీంట్లో కూడా దీన్ని పర్ఫెక్ట్ ఫుడ్ అంటారండి గుడ్ని, ఎందుకంటే దాని అంత పర్ఫెక్షన్ ఇంకో దానికి లేదని చెప్పి. సో అట్లా చూస్తే దీనికి మంచి ఫ్యూచర్ ఉందండి. సో ఫార్మర్స్ కూడా అదేనండి, అంటే ఇది బాగా పెరుగుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఇండియా పర్ క్యాపిటల్ $1,800 ఉందండి. ఇది 2040కి $7,000 దాటా, $7,500 అవుతుంది అంటున్నారు. సో $7,500 ఏంటంటే మనం కూడా దగ్గర 200 గుడ్లు సంవత్సరానికి కన్జ్యూమ్ చేస్తాం. సో అట్లా చూస్తే ఈ వచ్చే 25 సంవత్సరాల్లో 4 రెట్టింపులు కన్జంప్షన్ పెరుగుతుంది. సో దానికి తగ్గ మనం ఐ థింక్ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతాం. మనం ఫార్మర్స్ కి గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది? ప్రైవేట్ ఫార్మ్స్ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్? అంటే ఇది ఈ ఇండస్ట్రీ అంతా ప్రైవేట్ లోనే ఉందండి, గవర్నమెంట్ లో ఏం లేదు. మన ఏపీ గవర్నమెంట్ కొంచెం బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఎందుకంటే దగ్గర ఏపీ ఇస్ ద బిగ్గెస్ట్, అన్నిటికన్నా ఎక్కువ ఎగ్ ప్రొడక్షన్ ఏపీలోనే. దగ్గర ఐ థింక్ 25%, 27% ఆఫ్ ది నేషనల్ ప్రొడక్షన్ ఏపీలోనే అవుతుంది. సో గవర్నమెంట్ కూడా బాగా సీరియస్ గా ఉన్నారండి, బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా మన అడుగుతున్నారు ఏం కావాలని అడగండి, మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ అని. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చారు ఫార్మర్స్ అందరికి. సో దట్ 7% ఇంట్రెస్ట్ అయ్యేటట్టు. సో చాలా హెల్ప్ఫుల్ ఇదండి అది. అండ్ తర్వాత మొక్కజొన్న పెంపకం అది అని కూడా దే ఆర్ ఎంకరేజింగ్, బికాజ్ అది బాగా ఒక పెద్ద రా మెటీరియల్ దీనికి. సో అట్లా చూస్తే మీరు మొక్కజొన్న అంత పోల్ట్రీ, డైరీ, ఆక్వా కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఫార్మర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్. అది అమ్మే ఇది లేదు, గవర్నమెంట్ సపోర్ట్ పెద్ద పని లేదు. ఇండస్ట్రీ మాత్రం మొత్తం ప్రైవేట్ లోనే ఉంటుందండి ఇది.
పెంపకందారులకి మీ పరిశ్రమ ద్వారా ఎలాంటి మద్దతు ఉంటుంది? అదే మనం ఎప్పుడు శ్రీనివాస్ హ్యాచరీస్ గత 40 సంవత్సరాల హ్యాచరీ బిజినెస్ లో ఉన్నప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ అండి, టోటల్ పోల్ట్రీ సపోర్ట్. మీరు ఫామ్ పెడదాం అనుకున్నప్పటి నుంచి మీరు రోజు నాన్ స్టాప్ ఆపరేషన్ అన్ని కూడా మేము ఎప్పుడు ఫార్మర్స్ తో కలిసి ఉంటామండి. ఇప్పుడు ఇంకా దాన్ని గట్టిపరుస్తామండి, సో దట్ ఫార్మర్స్ ప్రాఫిటబిలిటీ పెరగాలి. వాళ్ళు బాగుంటే ఇంకా వాళ్ళు ఎక్స్పాండ్ కూడా చేస్తే మాకు బాగుంటుంది. అది ఈ స్మాల్ ఎగ్స్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్ గా వస్తుంది. అంగన్వాడీ సెంటర్స్ కానీ గవర్నమెంట్ ఇస్తున్న చోట్ల కూడా స్మాల్ ఎగ్స్ అనేది మేజర్ కంపెనీ అంటే చాలా కంప్లైంట్ అదే ఉంది. అంటే దీనికి ఉండే ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఈ విధంగా? అంటే అది ఇప్పుడున్న బర్డ్ అండి, ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో బర్డ్ అది చాలా చెనుగుడ్లు చాలా ఎక్కువ పెడద్దండి. దగ్గర చెనుగుడ్డు అంటే 45 గ్రాములకు తక్కువ వెయిట్ ఉన్న గుడ్లు 20 అలాగంటారు కానీ ఒక్కోసారి 30-40 కూడా గుడ్లు పెట్టేస్తుంది. అంటే మన క్లైమేట్ కూడా కొంచెం ఇష్యూ వస్తుంది. కానీ ఇప్పుడు హైలైన్ బర్డ్ లో మీకు అది మీకు 4-5 గుడ్లు అంటే 40 గ్రాములు ఆల్మోస్ట్ ఉండవు. 45 గ్రాములు తక్కువ ఆల్మోస్ట్ గుడ్డు ఉండదండి. 6 గుడ్డే అంతా వస్తుంది అనుకుంటా. అంటే సో ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం ఎలిమినేట్ అయిపోద్ది. ఇండియాలో చూస్తే సౌత్ ఇండియాలో కన్జంప్షన్ నార్త్ ఇండియాతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. నార్త్ ఇండియాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో సౌత్ ఇండియాలో ఈ కన్జంప్షన్ పెంచడం కోసం ఎలాంటి ప్లాన్ చేయాలి? అలా కాదండి, యాక్చువల్లీ సౌత్ ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ అండి. మనం మీకు చెప్పే కదా ఇందాక 55% ప్రొడక్షన్ ఉత్పత్తి ఈ 3 రాష్ట్రాల్లో జరుగుతుంది. కానీ ఈ 3 రాష్ట్రాల పాపులేషన్ అంతా మీకు 25%. మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కన్జంప్షన్ కూడా ఇక్కడ ఎక్కువ అండి. నార్త్ లో ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అటు వెళ్తుంది. కానీ నార్త్ లోనే యాక్చువల్లీ ఇంకా బాగా పికప్ అవ్వాలి. నార్త్ మన సౌత్ ఇండియా లెవెల్ పికప్ అయ్యిందంటే మీరు అంటే దాంట్లోనే ఆటోమేటిక్ ఇండస్ట్రీ డబుల్ అయిపోద్ది, మీకు డబుల్ ట్రిపుల్ అయిపోయే ఛాన్స్ ఉంది. విషయంలో ఫార్మర్స్ కి ఎలాంటి ఎంకరేజ్మెంట్? సో మీకు మెయిన్ ఏంటంటే చిన్న గుడ్ల వల్లనే వీక్ గుడ్ల వల్ల రేట్ పాడేసి ఇవ్వరండి. ఇప్పుడు ఆ 2 సాల్వ్ అయిపోతాయి కాబట్టి సో రేటు మీకు వాళ్ళకి ఎక్కువ రేట్ రావాలండి గుడ్డుకి. ఎందుకంటే డిస్కౌంట్ చేయవలసి వచ్చేది. చిన్నగుడ్డు దగ్గర 20% నుంచి 70% వరకు డిస్కౌంట్ చేసేవారు. అది ట్రేడర్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ పని ఉండదు కదండి. ఇప్పుడు డిస్కౌంట్ చేయకుండా ఫుల్ వచ్చేస్తుంది. అది కూడా వీక్ గుడ్ అంటే పగిలినప్పుడల్లా వాళ్ళకి కట్ చేసేవాడు ట్రేడర్. ఇప్పుడు అది కూడా ఉండదు కాబట్టి అది కూడా కట్టింగ్ ఉండదు. సో దీనివల్ల ఆటోమేటిక్గా అందుకే అంటున్నాను కానీ డబుల్ అయిపోవాలి ప్రాఫిట్ అన్నది మా ఎస్టిమేషన్. ఫార్మ్ ఎక్స్పాన్షన్ కానీ మీ బిజినెస్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ 1-2 years మాకు ఇప్పుడు క్యాచ్అప్ చేస్తానికి టైం పడుతుందండి. దాని తర్వాత బికాజ్ మేము ఆంధ్ర తెలంగాణ తమిళనాడు వెళ్తాం కాబట్టి మా లెక్క ప్రకారం 2025కి మేము కనీసం 6-7 రెట్టింపులు పెరుగుతాం అన్నది మా నమ్మకం. మిగతా ఏరియాల్లో ఇప్పుడు మొదలెట్టాలి. ఇప్పుడు 2025 నాటికల్లా మొత్తం 6 రెట్ల వరకు ఈ ఫామ్కి సంబంధించినటువంటి ఉత్పత్తులని దిగుమతి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. హైలైన్తో ఎంఓయూ కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలోనూ అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ చిన్నగుడ్ల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని సురేష్ చిట్టూరు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.